హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది టెక్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జియో రిఫరెన్సింగ్ చేయడం కోసం ఆటోకాడ్‌లో టిప్ ఫైల్స్‌ని ఎలా అలైన్ చేయాలో తెలుసుకుందాం. మనం ముందుగా ఆటోకాడ్ ఓపెన్ చేసుకొని మన దగ్గర ఉన్న విలేజ్ యొక్క టిప్ ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్‌లో అటాచ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి టిప్ ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేయగానే అటాచ్ ఇమేజ్ అని పాపప్ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్పెసిఫై ఇన్సర్షన్ పాయింట్ అని అడుగుతుంది. ఏదో ఒక పాయింట్ వద్ద క్లిక్ చేయండి. స్పెసిఫై స్కేల్ ఫ్యాక్టర్ అని అడుగుతుంది. స్కేల్ అలానే ఉంచి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇలా ఇంపోర్ట్ చేసుకున్న టిప్ ఫైల్స్‌ని మనం అలైన్ చేసుకోవాలి. ఇప్పుడు అలైన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు అలైన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఏ ఇమేజ్‌నైతే అలైన్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ సోర్స్ పాయింట్‌ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ సోర్స్ పాయింట్ అని అడుగుతుంది. ఫస్ట్ సోర్స్ పాయింట్‌ని సెలెక్ట్ చేయండి. తర్వాత స్పెసిఫై డెస్టినేషన్ పాయింట్ అని అడుగుతుంది. ఫస్ట్ డెస్టినేషన్ పాయింట్‌ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అలాగే సెకండ్ సోర్స్ పాయింట్ అడుగుతుంది. సెకండ్ సోర్స్ పాయింట్‌ని సెలెక్ట్ చేసి సెకండ్ డెస్టినేషన్ పాయింట్‌ని కూడా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. లేదా మౌస్ యొక్క రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ యెస్ ఆర్ నో అడుగుతుంది. నో క్లిక్ చేయండి. అదేవిధంగా ఇమేజ్ యొక్క ట్రాన్స్‌పరెన్సీ కావాలి అంటే ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు అన్ని ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ని ఆన్ చేయాలా? లేదా ఆఫ్ చేయాలా? అని అడుగుతుంది. ఆన్ పై క్లిక్ చేయండి. ఇలా మిగిలిన టిప్ ఫైల్స్‌ని కూడా అలైన్ చేస్తే ఇలా మనకు ఒక విలేజ్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రేమ్స్ పోవాలి అంటే ఇమేజ్ ఫ్రేమ్ అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ వాల్యూ అడుగుతుంది. వాల్యూ 0 అని ఇవ్వండి. ఇప్పుడు ఈ విలేజ్ మ్యాప్ మీద మనం పాలీలైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకు హోమ్ మెనూలో పాలీలైన్ అనే కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఉపయోగించి పాలీలైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా పాలీలైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫైల్‌ని మనకు ఏ ఫార్మాట్‌లో కావాలి అంటే ఆ ఫార్మాట్‌లో సేవ్ చేసుకొని జియో రిఫరెన్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ జియో రిఫరెన్సింగ్ చేయడానికి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా యూజ్ చేసేది గ్లోబల్ మ్యాపర్. గ్లోబల్ మ్యాపర్‌ని ఉపయోగించి జియో రిఫరెన్సింగ్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.